రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధించిన ముంబై కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. ఈ కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించిన దర్శకుడు తన మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు అని వివరణ ఇచ్చినట. ఇక అది పైసలు కట్టేయమని చెప్పింది, కట్టేస్తాడు జైలుకి. అంతే. లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయంటే 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఉంటే ఇక బడ్జెట్లో రైల్వేలకు భారీ నిధులు. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్, ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లను దాటవచ్చని అంచనా. 3 లక్షల కోట్లు ఏంది? రైల్వే బడ్జెట్ ఓన్లీ రైల్వే. ఓకే. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధించిన ముంబై కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. ఈ కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించిన దర్శకుడు తన మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు అని వివరణ ఇచ్చినట. ఇక అది పైసలు కట్టేయమని చెప్పింది, కట్టేస్తాడు జైలుకి. అంతే. లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయంటే 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఉంటే ఇక బడ్జెట్లో రైల్వేలకు భారీ నిధులు. ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్, ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లను దాటవచ్చని అంచనా. 3 లక్షల కోట్లు ఏంది? రైల్వే బడ్జెట్ ఓన్లీ రైల్వే. ఓకే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.